పనిలో నమ్మకత్వం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. మనం ఎవరి కింద అయితే పనిచేస్తున్నామో వారికి మనము లోబడి ఉండాలి. ఒకవేళ మనకి వారు అన్యాయం చేస్తున్నారని తెలిసినా గానీ వారికి నమ్మకంగా మనం ఉండాలి. మనం వారికి నమ్మకంగా ఉంటే దేవుడు మనకి ఫలితాన్ని ఇస్తాడు. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం. ఆయన దూషింపబడి బదులు దూషించలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకుని, దేవుడు న్యాయంగా తీర్పు తీరుస్తాడు అని నమ్మి తన జీవితాన్ని దేవునికి అప్పగించాడు. దూషణకు ప్రతి దూషణ చేయలేదు, కీడుకు ప్రతి కీడు చేయలేదు. యేసుక్రీస్తు వారు దేవుని నామానికి ఆయన అప్పగించుకున్నాడు కాబట్టి మరణాన్ని కూడా జయించగలిగాడు. ఈరోజు మనల్ని దూషించే వారిని దూషించాలి, వాళ్ళని శపించాలి. వాళ్ళ టైం వచ్చినప్పుడు చూపించినప్పుడు మన టైం వచ్చినప్పుడు చూపించాలి కదా. వాళ్ళ టైంలో మనల్ని ఎంత బాధ పెట్టారు, ఇబ్బంది పెట్టారో మన టైం వచ్చినప్పుడు కూడా వాళ్ళని చంపేయాలి, వాళ్ళని మన మాట చెప్తా వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, మన కసి తీర్చుకోవాలి అని ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాం కదా. కానీ యేసుక్రీస్తు వారు అలా చేయలేదు. తను దూషించే వారిని దూషించలేదు, ఆయన తన్నిన వారిని కొట్టిన వారిని శపించలేదు. పైగా తండ్రి వీరేం చేయించున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించుడి అన్నాడు. ఎందుకు అన్నాడంటే నాకంటే బాగా నా దేవుడు న్యాయం తీర్చగలుగుతాడు అని వదిలేసి. అలా ఎంతోమంది మన భారతదేశం వచ్చిన ఇవాంజలిస్టులు వారి ప్రాణాలను కోల్పోయారు. ఒరిస్సా ప్రాంతంలో అయితే ఒక ఇవాంజలిస్ట్ గారిని చంపేస్తే సజీవంగా ఆయన్ని వాళ్ళ పిల్లల్ని కాల్చివేస్తే వాళ్ళ భార్య క్షమాభిక్ష పెట్టింది, చంపిన వారికి క్షమాభిక్ష పెట్టింది. ఎందుకంటే నాకంటే న్యాయంగా తీర్పు తెచ్చగలిగిన వాడు, ఈ లోకంలో ఉన్న వారందరికంటే ఈ లోకంలో ఉన్న న్యాయ వ్యవస్థ కంటే కూడా సరి అయిన న్యాయం తీర్చగలిగిన వాడు దేవుడు అని ఆయనకి అప్పగించడం వల్ల. ఒకవేళ మీరు మీ జీవితాన్ని దేవునికి అప్పగించి దూషించే వారిని దూషించకుండా, కీడు చేసేవారికి కీడు చేయకుండా మీరు దీవించి వారికి సహాయం చేశారనుకోండి, మీరు ఆశీర్వాదానికి వారసులుగా బ్రతకగలుగుతారు. అదే దూషణకు ప్రతి దూషణ, కీడుకు ప్రతి కీడు చేశారనుకోండి, మనము దాసత్వాన్ని అనుభవించాల్సి ఉంటుంది. మనం చేసే ప్రతి పనిలో కూడా వారసులుగా ఉండాలంటే, ఉన్నతమైన స్థితిలో ఉండాలంటే ఆయన వలె అన్యాయస్తులను, అన్యాయము చేత మనల్ని బాధ పెడుతున్న వారిని దేవునికి విడిచిపెట్టాలి. దేవునికి విడిచిపెట్టి ఈరోజు మన శత్రువుని క్షమించి ఆశీర్వదించబడదాం. అప్పుడు దేవుడే మన జీవితాలని ఉన్నతమైన స్థితిలో కూర్చోబెడతాడు. గాడ్ బ్లెస్ యూ.